నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, మీరు కూడా చూస్తూ ఉంటారు రోజుకొక ఫేక్ ప్రచారం. ప్రభుత్వం తరపు నుంచి రోజు అంటే కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి మా హెచ్చరికలు వస్తూ ఉన్నా కూడా రోజుకొక ఫేక్ ప్రచారం అయితే బయటకు వస్తూ ఉంది. కానీ అది ఫేక్ అని వెంటనే తెలిసిపోతుంది అనుకోండి. ఏంటి మరి ఇంత 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయినా కూడా ఇంకా ఆ ఫేక్ని నమ్ముకొని ఆయన బతుకుతున్నారు. మీ ఉద్దేశం ఏంటి? ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అసలు ఆయన మైండ్ సెట్ గురించి అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మీరు ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు కూడా నాకు డౌట్ వచ్చింది. మేమిద్దరం మరి జర్నలిస్టులం, మీరేమో మానసిక విశ్లేషకుడిని ఏమన్నా పిలవాలి. అంటే ఆయన మనస్సుని రీడ్ చేసి సైకాలజీ ఎట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిది అనేది మాకు, అంటే మానసిక శాస్త్రం మాకు తెలియదు కదా. మాకు తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తాడు, ఎందుకు చేస్తున్నాడు అనేది. అంటే రాజకీయంగా ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఇప్పుడు? నిజంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఏమి చేయాలి, ఏం ప్రచారం చేయాలి, అసలు ఏ సబ్జెక్టు తీసుకోవాలి? కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఏ సబ్జెక్టు తీసుకోవాలి అర్థం కావట్లా. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. మానసిక ఒత్తిడి ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద అంటే మామూలుగా అసలే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మీరు చెప్పారు కదా, ఆ ఎన్డీఏ క్యాండిడేటుకి ఉపరాష్ట్రపతి ఆయనకు ఓట్లు వేయండి అని చెప్తున్నాడు. ఈయన ఎవరికి వేయాలి? ఈయన వేయాల్సింది ఎవరికి? ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటేసే కాడికి ఇంకా నువ్వెందుకు, నీ పార్టీ ఎందుకు? ఇది మొత్తం అంతా నేను అడగటం కాదు, వైసీపీలో మొత్తం అందరూ అదే అడుగుతున్నారు. ఇదేంటి అసలు ఈయనకి ఏమైంది? ఈయనకి మానసికంగా ఏదైనా ప్రాబ్లం ఉందా? ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటేయమంటాడేంటి? ఇవేమే అంటే అతి తెలివితేటలా లేకపోతే ఏంటి? అసలు ఇతని ఆలోచన ఏంటి? ఎటు తీసుకుపోతున్నాడు పార్టీని అనేది మరి ఆ పార్టీ లీడర్లకే అర్థం కావట్లా. నిన్న పాపం ఉండవేళ అరుణ్ కుమారు ఒక మాట అన్నాడు, అయ్యో అదేందండి ఎన్డీఏ క్యాండిడేట్కి నువ్వు ఓటేయటం ఏంటండి, నాకు అర్థం కావట్లేదండి అన్నాడు. అంటే ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి ఒక రాజకీయ మేధావికే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు. ఇవాళ మాణిక్యం ఠాకూర్ కూడా అదే అన్నాడు, ఏమయ్యా నీకు బుర్రెట్టుందా, ఏం పని చేస్తుందా నీ బుర్ర? నువ్వు ఎవరికి నువ్వు ఎవరికి ఓటేయమని చెప్పాలి? బీజేపీ వాళ్ళు నిలబెట్టిన దానికి నువ్వెట్ట ఓటేస్తావా అని ఆయన అడుగుతున్నాడు. అంటే ప్రపంచంలో ఎవరికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు అర్థం కావట్లా. ఎందుకు అంటే అతనికి ఏదో మానసికంగా ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అందుకని ఆయనకి తగ్గట్టే ఇప్పుడు రకరకాల ప్రచారాలు మీరు చెప్పింది కూడా చూశాను, నేను కూడా చూసా. డివిఎస్ గారు కేంద్రం నుంచిట యూరియా బస్తాలతోటి ఒక షిప్ వచ్చిందిట. ఆ షిప్ రాగానే ఆ షిప్ చూడంగానే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి చెప్పాట, ఆ షిప్ను అటు నుంచి అటే జపాన్కి పంపించండి అన్నట్ట. ఆ షిప్ జపాన్కి వెళ్ళిపోయిందిట. జపాన్కి వెళ్ళిపోయి వాళ్ళు ఆ యూరియా బస్తాలన్నీ తీసి ర్యాకుల్లో నింపుతున్నారట. రైల్వే ర్యాక్స్ ఉంటాయి కదా, వాటితో నింపుతున్నారట. వెళ్ళిపోయింది. కేంద్రం నుంచి యూరియా వస్తుంది అని చెప్పారు. వచ్చింది, చంద్రబాబు నాయుడు జపాన్కి అమ్ముకున్నాడు అని పెట్టాడు. ఇది నిజంగా మామూలుగా ఆలోచించినా కానీ ఇంత ఎదవ ప్రచారం చేయాలంటే నీ బుర్ర ఎంత కుళ్ళిపోయి ఉండాలి? నీకు బుర్ర లేదు అనేది అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1, కేంద్రం నుంచి వచ్చింది 17,000 మెట్రిక్ టన్నులు ఇవాళ దిగింది, వచ్చింది, డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అదిట అసలు అటు సముద్రంలో ఇటు రాగానే చంద్రబాబు ఫోన్ చేసి చెప్పాట, దాన్ని తీసుకెళ్ళి అటు జపాన్లో అమ్మిరండి అని. ఆడికి ఏమన్నా అసలు బుర్ర ఉందా ఎవడన్నా ఆ పెట్టినోడికి? అది కూడా ఏంటి, ఒక చిరంజీవి ఫోటో డీపీ పెట్టుకున్నాడండి. వాడిదే బోగస్ ఐడి, అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు వచ్చేలాగా ఒక ఐడి క్రియేట్ చేశాడు.
అంటే చిరంజీవి ఫోటో పెట్టడం, అంటే డీపీగా చిరంజీవి ఫోటో, కిందేమో జూనియర్ ఎన్టీఆర్ పేరు వచ్చేలాగా అకౌంట్, బోగస్ అకౌంట్. అంటే నువ్వు కింద పెట్టింది ఏంది, ఎరువులు డైరెక్ట్గా జపాన్కి పంపించటం. అసలు ఏమన్నా ఆ బుర్ర ఏమన్నా నీకు బుర్ర పనిచేస్తుందా? నీకు కుళ్ళిపోయి 3rd స్టేజ్కి వచ్చిన బుర్ర కూడా ఇట్లా ఆలోచించదు నీకు. ఇంకా 3rd స్టేజ్ అంటే ఇంకా 4th స్టేజ్ పోవటమే. అంటే మామూలుగా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే వాళ్ళకి చెప్తున్నా నేను. నీకు ఏంది దరిద్రం ఏంటి? ఒక చంద్రబాబు నాయుడు యూరియా మీద ఎవడన్నా గొడవ చేస్తే వాడి తోకలు కోస్తా అన్నాడని చెప్పి వాడెవడో ఒకడు ప్రచారం చేస్తున్నాడు. వాడెవడో వేరే వాడు కూడా కాదు, వీళ్ళ అఫీషియల్ అకౌంట్ల నుంచి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు అంటే, మీకు చిన్న విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న క్లిప్ వినిపిస్తా. అందుకే నేను చెప్పాను, ఈ ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కోలాంటి ఈశ్వరరావు, వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. మీరు రాజకీయాలుంటే మీ ఇంట్లో చేసుకోండి, ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడదు. వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా కలెక్టర్ చంద్రబాబు నాయుడు వాళ్ళ ముగ్గురు కలిసి ఏదో యూరియా రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు, అది అని చండాలమైన పోస్టులు పెడితే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు, మీ తోక కట్ చేస్తా అన్నాడు. ఆ వీడియోని ఎడిట్ చేసి అటు ఇటు తీసేసి యూరియా అడిగితే ఎరువులు అడిగితే రైతుల తోకలు కట్ చేస్తానని చెప్పి ఎడిట్ చేసి వదిలేరండి. ఇది దుర్మార్గమా? ఇది పిచ్చా? ఈ మెంటల్ స్టేటస్, వీళ్ళ మెంటల్ స్టేటస్ని ఏమనాలి? మీకు గుర్తుండే ఉంటుంది, నిన్న మొన్న కూడా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు అని చెప్పి AI ద్వారా ఒక ఆయన ఆడియోని మార్ఫింగ్ చేసి మరి అది కూడా ఆయన యోగాళం పాదయాత్ర చేసేటప్పుడు సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆయన జగన్కి వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికి జగనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్కి వార్నింగ్ ఇచ్చాడు, ఇంక తాట తీస్తానని. అది తీసి ఆ పవన్ కళ్యాణ్ అని లోకేష్ మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి పెట్టి ఒక మార్ఫ్డ్ వీడియో తయారు చేసి వదిలారు. అసలు వీళ్ళకి అంటే మానసికంగా ఏమాత్రం కరెక్ట్గా ఉన్నా ఇటువంటి పనులు చేస్తారా? అంటే ఫోన్ని గన్నులాగా వాడమని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి. అదే వాడుతున్నారు. ఇటువంటి దరిద్రపు ప్రచారాలు చేసుకుంటూ దిక్కుమాలిన ఐడియాలని ప్రజలకి ఎక్కించాలి అని ఆలోచించుకుంటూ చేస్తుంటే ఇంకా మీరు ఇంట్రడక్షన్లో చాలా కరెక్ట్గా చెప్పారు. ఈయన స్ట్రాటజీ ఏందో సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా అర్థం కావట్లా. ఎందుకంటే అయోమయం, రోజుకు ఒక నిర్ణయం, ఏం చేస్తాడో తెలీదు. ఈయన పార్టీని ఎట్లా పునర్నిర్మించుకోవాలి అవన్నీ వదిలేసి ఈ దరిద్రపు ఫేక్ ప్రచారాలు ఇవన్నీ చేసుకుంటూ అతని మానసిక వికారాన్ని ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతే తప్ప ఇందులో అసలు ఎటువంటి హేతుబద్ధత లేని ప్రచారాలు చేస్తున్నాడు. ఈ ప్రచారాలని ప్రజలు నమ్మటం లేదు అన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి ఫీడ్బ్యాక్ ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.